సోషల్ మీడియా అంటేనే కొన్ని మంచి ఉంటే దానికన్నా ముందు మంచుని ఎలా ముంచాలిరా బాబు అనేదే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక 1000 ఫాలోవర్స్ ఉన్నారు నేను ఇన్స్టాగ్రామ్లో, చాలు ఒక బెట్టింగ్ చేసుకోవచ్చు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, సడన్ అమౌంట్ వస్తుంది కదా, ఒక 5000 వచ్చినా చాలు అంటే ఒక దానికి అలవాటు పడిపోయారు. అరే ఏ కష్టం చేయకుండా ఏ పని చేయకుండా ఏం లేక ఒక వీడియో తీసి పడేస్తే డబ్బులు వస్తున్నాయి కదా, ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది హాయిగా, ఏమైతే ఏమైంది, ఎవడు మునిగితే మనకేంది, ఎవరు తేలితే అంటే మునిగినాక తేలడం కష్టం కదా ఎవరైనా సరే. ఇప్పుడు చక్కగా మనం చెప్పేస్తాం, ఒక వీడియో చేసి పెట్టేస్తాం, వాళ్ళేమో అదే నమ్ముతారు. అరే వీడు మిడిల్ క్లాస్ వాడు ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే వీడు నిజంగా వచ్చాయేమో, అంటే నువ్వు ఫేక్ మనీ వేస్తున్నావు. ఇప్పుడు డబ్బులకి ఎవరైనా సరే కష్టపడకుండా డబ్బులు రావడానికి చాలామంది ఆలోచిస్తారు. దాంట్లో ఈ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒకటే టార్గెట్ ఏంటంటే లోకల్ బాయ్ నాని, ఆయన ఒక్కడే ఉన్నాడా. సో ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు. సో నేను చాలామంది వీడియోస్ కూడా చేసి ఉన్నాను ఒకళ్ళిద్దరి. ఇప్పుడు ఒక మన మీ పవర్ ఈయన ఎన్ని బెట్టింగ్ చేసిండు, ఇప్పుడు ఈయన ఎలా లగ్జరీ లైఫ్ చేస్తుండు, ఈయన వేయొచ్చు కదా పోయి, ఈయన లేయను. ఇలాంటి ఏమిటంటే ఆయన మీద ఒక కేసు ఉంది అంతకుముందు బోర్డేలో. సో దానివల్ల ఈయన తీసుకెళ్ళి మళ్ళీ వేశారు. ఆయన ఒక్కడే దొరుకుతుండే. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది లేరు మీరే చెప్పండి. మీకు ఏమైనా అవసరం ఉందా మనీ, కమెంట్ చేయండి, అండ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్తారు. మనీ కొడుతున్నారు, మీ ఫ్రెండ్స్కి అలా కొట్టుకొని వీడియో చేసుకుంటున్నారు. వీళ్ళేమో పిచ్చి మొహాల్లాగా కామెంట్ చేస్తూనే ఉంటారు. అన్న నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు, మనీ చేయండి, అన్న నాకు కొంచెం మనీ అర్జెంట్ అయ్యింది, రూమ్ రెంట్ కావాలి. అరే నీకు చేతులు కాళ్ళు దేవుడు మంచిగా ఇచ్చింది కదా, పని చేసుకొని బతకడం చేత కాదు మన వాళ్ళకి. ఏంటంటే అరే ఉట్టి పుణ్య డబ్బులు వస్తుంది అంటే దాని వెనకాల ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది వాడికి అర్థం కాదు కదా. ఇట్స్ మీ పవర్ అని చాలా వీడు ఒక్కడనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది మన వాళ్ళ. సో నమ్మిన వాళ్ళే నమ్ముతాం. ఓ వాడు బాగా కారు కొన్నాడు, బుల్లెట్ బైక్ కొన్నాడు, అది కొన్నాడు, ఇది కొన్ని ఇల్లు కొన్నాడు, అరే ఇంత లగ్జరీ లైఫ్లో లీడ్ చేస్తుండే మనము చేయాలనే పోయి ఉట్టి పుణ్యానికి అప్పో సొప్పో తీసుకొచ్చి చక్కగా ఆడి వస్తుండ్రు. ఇందాక కూడా ఒక అబ్బాయి పాపం చనిపోయాడు, బెట్టింగ్ వల్ల ఒక అబ్బాయి చనిపోయాడు. ఇలా ఎంతమందిని చచ్చినా మనోళ్ళకి బుద్ధి రాదు. అరే వాళ్ళు బాగుండాలి అంతే. నేను బాగున్నాను, ఈరోజు మంచిగా తిన్నాను, మంచి లైఫ్ లీడ్ చేస్తాను, చాలు. ఎవడు మునిగితే మనకేం బాధరా, ముంచడానికే ట్రై చేస్తాం కానీ అరే కొంచెం హెల్ప్ చేద్దాం అనేది ఉండదు. ఏదో బెట్టింగ్ ప్రమోట్ చేసుకొని ఇక్కడేమో డబ్బులు ఉట్టి పుణ్యానికి వెళ్ళదీసినట్టు సో డబ్బులు పంచుతారు, ఇసురుతాడు రోడ్ల మీద. ఈయన ఇప్పుడు ప్రేమలో పడ్డాడంట, అంటే రెండో పెళ్ళి ప్రేమలో పడ్డాడంట. ఒక అమ్మాయిని లవ్ చేసిండు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక 2 years ఏమో ఉన్నాడు అనుకుంటా, ఆమెను వదిలేసిండు. ఇప్పుడు మళ్ళీ ఒక అమ్మాయి, అమ్మాయి అంట, ఆ పిల్లని కూడా రిలీజ్ చేయలేదు, చూద్దాం ఆమె ఫొటోస్ కూడా. ఆయన పేరు అండ్ ఫ్లూట్ గుర్తేసిందంట. ఈయన కృష్ణుడు అంట. ఆమె ఎంత పిచ్చి మొహందో ఈయన నమ్మి మళ్ళీ ఈయన పెళ్లి చేసుకుంటుండ. మరీ విచిత్రం ఏంటంటే డబ్బు ఉంటే చాలు. సో డబ్బులు ఎలానో ఇప్పుడు లైఫ్ అలా అయిపోయింది, ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు, ఏంటి బాధ అన్నట్టుందనమాట. సో వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తే. అందరినీ సో ఒకేలాగా ఉన్నాయి. ఒక 6 నెలలు 3 నెలలు జైలు వేయడం కాదు, హాయిగా జీవితాంతం వేస్తే బెట్టింగ్ చేసే వాళ్ళకి దోవల తీరుతుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆయన ఇంకొక స్టార్ ఉన్నారు, అమ్మాయిని మీద వీడియో చూసుకుంటే చూడండి, ఆయన కూడా బెట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఆయన వెనకాల చాలామంది, వాళ్ళు పెద్ద లోఫర్ వాళ్ళు, ఈయన వెనకాల వీళ్ళు. ఈయన చేసేది బతికేదేమో అమ్మాయిల వీడియోస్ మీద, ఈయనేమో నీతి వాక్యాలు చెప్తారు. సో ఈయన చెప్పడానికి మనలాంటి లేదా అంటే నువ్వు నీతిగా చెప్పడం మంచిగా చెప్పడం వేరు, కానీ అమ్మాయిల మీద వీడియో చేసుకుంటా, నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేసుకుంటా. ఆయనగా ఎవరున్నారో తెలుసా? కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళినా మీరు వదలరా, దేవుణ్ణి కూడా వీడియో తీసి పెడతారు. అలాంటి వాళ్ళు మన వాళ్ళు ఏం చేద్దాం. సో ఒక వీడియో పెడితే డబ్బులు వచ్చేసాయి కదా, అదే లోపం. ఏవో పాపం ఒక ప్రాణం పోయింది, వెనకాల ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారనేది కూడా ఐడియా ఉండదు కదా మన వాళ్ళకి. ఒక 5000 వచ్చాయి కదా, ఒకటి పోతే మనకి ఎంతో కొంత పర్సెంటేజ్ వచ్చింది, మనకేం బాధ. స్వస్థ దర్శిండు, మనకు ఉంది కదా, మన డబ్బులు మనకి సేఫ్గా ఉన్నాయి బ్యాంక్లో, చాలు అయిపోయాయి అంతే, ఏముంది. సో ఇది అనమాట. సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని అన్నాను ఈ వీడియోకి. ఎందుకో బాధ అనిపించింది, ఇందాక చూసినాను, ఎందుకో బాధ అనిపించింది. ఇలా ఎంతమంది చచ్చినా వీళ్ళకు సిగ్గు రావట్లేదే, వీళ్ళకి కొంచెం కూడా మానవత్వం లేదే అనిపిస్తుంది అనమాట. అంతే. ఒకళ్ళు మాత్రం రామాబాయ్, సో తను బాగా ఫైట్ చేస్తున్నారు, తనని కూడా నెగిటివ్ చేస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళు అబ్బా మన వాళ్ళు ఏం చేద్దాం. సో ఇది వాటి ముచ్చట అనమాట.